ఈ సంవత్సరం 12వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నందుకు జనసేన శ్రేణులందరికీ, ప్రపంచంలో ఉన్న జనసేన శ్రేణులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఒక పార్టీ, ఈ పార్టీ ఉంటుందో లేదో అన్న దగ్గర నుంచి మొదలుకొని ఎన్నో అవమానాల్ని మింగి దారుణమైన పరిస్థితులు ఎదురైనా కూడా కేవలం ఒక నాయకుడిని నమ్మి ఆ నాయకుడితో ప్రయాణం చేసి ఆయన వ్యూహాలకి, ఆయన ఎత్తుగడలకి పూర్తిగా నడిచి 12 సంవత్సరాలు అనేకమైన చూసాం. నిజంగా ఒక విజయం తర్వాత జరగబోయే ఆవిర్భావ దినోత్సవానికి ఈరోజు మా శ్రేణులందరూ కూడా ఈరోజు ఇక్కడ కలవటం జరిగింది. ఈ ఆవిర్భావ దినోత్సవం కోసం డెఫినెట్గా మొన్నే చెప్పారు, ఎప్పుడైనా సరే ఏ పార్టీ అయినా పుట్టింది, ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్యంలో కేవలం ఈ దేశం కోసం, రేపటి తరాల కోసమే పార్టీలు పెట్టాలి తప్పితే ముఖ్యమంత్రి అవ్వడాల కోసం, దోచుకోవడం కోసం మాత్రమైతే కాదు. ఇది పూర్తిగా ఈ 12 సంవత్సరాల్లో ప్రజలకు అర్థమైంది. ఈ పార్టీ పెట్టిన తర్వాత నుంచి మరి ప్రధానమైన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమైన ఒక పార్టీ కేవలం దోచుకోవడానికి, పదవులు అనుభవించడానికి, దాచుకోవడానికి మాత్రమే పెట్టిన పార్టీతో ప్రాణాలకు తెగించి, అంటే ఈ పార్టీలో కూడా అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయారు, పోరాటం చేశారు, ప్రశ్నించిన తర్వాత ప్రాణాలు కూడా కోల్పోయారు, జైలుకి వెళ్ళాం. ఈ పార్టీ పెట్టిన తర్వాత నుంచి స్వాతంత్రం కోసం పోరాటం ఎలాగైతే చేసాం అలాంటి అనేక సందర్భాలు ఈ 12 సంవత్సరాల్లో కూడా ఎదుర్కొన్నాం, అనుభవించాం. మరి మీరు చూస్తూనే ఉన్నారు, ఎవరైనా సరే, స్వార్థపరుడైనా సరే తను సంపాదించిన సంపాదన తన కుటుంబానికి, తన చెల్లికో, అక్కకో, తమ్ముడికో, అన్నకో, కొడుకో, కూతురుకో, భార్యకో ఇవ్వాలి అని చెప్పి, దోచేసుకుని అంతా ఇవ్వాలని చెప్పి మరి పెట్టుకుంటాడు. స్వార్థపరుల గురించి మాట్లాడుతున్నారు. కానీ నాయకులు రేపటి తరాల కోసం పనిచేస్తారు. కానీ ప్రత్యర్థైన జగన్మోహన్ రెడ్డి మరి ఎవరి కోసం సంపాదిస్తున్నాడో, ఏం కోసం సంపాదించాడో తెలియదు. కానీ ఆఖరికి చెల్లిని, తల్లిని కూడా రోడ్డు మీదకి తోసి వాళ్ళ మీద కోర్టులో కేసులు వేసి చేసే పరిస్థితి, అలాంటి ఒక మనస్తత్వంతో ఉన్న ఒక పార్టీ. బాబాయిని చంపేస్తే కనీసం చలనం కూడా లేదు, అబద్ధాలతో మరి ఆ చావుని కూడా వాడుకుని అధికారంలోకి వచ్చి మరి ఆ చావుకి సంబంధించిన ఎవరైతే సాక్షులు ఉన్నారో ఒక్కొక్కరుగా మరి చనిపోతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మరి ఏం మొహం పెట్టుకొని రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతున్నాడో, ఏ మొహం పెట్టుకొని మరి అలాంటి ఒక మనస్తత్వం ఒక పార్టీ నాయకుడు, అంటే ఆ పార్టీ అని కూడా చెప్పడానికి లేదు, ఆ నాయకుడిని ఒక నాయకుడి కింద మాట్లాడడానికి కూడా లేదు. కానీ తప్పదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.